ఈ పిట్యూటరీ గ్లాండ్. వీటిలో కాకుండా బాయ్స్, అబ్బాయిల్లోనైతే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దేని ద్వారా అంటే టెస్టిస్ ద్వారాగా. టెస్టిస్ అంటే ఒక జత ముస్కాలు, అంటే టెస్టిస్ అనేవి ఉంటాయి అబ్బాయిలకి. అవి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. అవి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ లో ఉన్నటువంటి టెస్టిస్ నుండి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ పేరు టెస్టోస్టెరాన్. అది బాయ్స్ లోని రిలీజ్ అవుతుంది సర్టన్ ఏజ్ వచ్చినాక. 18 సంవత్సరాలు అడాలసెన్స్ అనేది 18 సంవత్సరాలు దాటిన తర్వాత బాయ్స్ లో రిలీజ్ అయ్యే హార్మోన్ టెస్టోస్టెరాన్. దీనివల్ల సెకండరీ లెవెల్ ప్రొడక్ట్స్ అయినటువంటి సెకండరీ గ్రోత్ అనేటువంటి మీసాలు రావడం, గడ్డం రావడం, అలాగే అబ్బాయిలకి ఇక్కడ గొంతు దగ్గర యాడమ్స్ యాపిల్ అని ఉంటది. యాడమ్స్ యాపిల్ అంటే ఏంటంటే 9 కార్టిలేజ్ టిష్యూస్ ఆర్ ఫ్రేమ్డ్ ఇంటూ యాడమ్స్ యాపిల్. అంటే మన గొంతు దగ్గరలో ఒక యాడమ్స్ యాపిల్ అనేటువంటి ఒక పార్ట్ ఏర్పడుతుంది. అది 9 రకాల మృదులాస్థి కణజాలాలు కలిపి ఈ గొంతు దగ్గర ఏర్పడుతుంది. దానివల్ల అబ్బాయిల్లో బొంగురు గొంతుకు వస్తుంది. సర్టన్ ఏజ్ దాటిన తర్వాత అబ్బాయిలు యుక్త వయసుకు వచ్చాక వాళ్ళకి బొంగురు గొంతు రావడానికి అవకాశం ఏంటంటే ఈ యాడమ్స్ యాపిల్ అనేది 9 రకాల మృదులాస్థి కణజాలాల మృదులాస్థి ఎముకలు కలిసి ఈ యాడమ్స్ యాపిల్ అనేది ఏర్పడుతుంది. ఈ యాడమ్స్ యాపిల్ వల్లనే అబ్బాయిలకి బొంగురు గొంతుకు వస్తుంది. అది ప్రాపర్ వయసు దాటిన తర్వాత. ఈ యాడమ్స్ యాపిల్ అనేది గొంతు కాడ ఉంటది. ఆ పార్ట్ కొద్దిగా ఉబ్బెత్తుగా గొంతు కాడ కలిగి ఉంటది. అది అబ్బాయిలు ఉంటది. అమ్మాయిలు అయితే స్వీట్ వాయిస్ వస్తుంది. అమ్మాయిల్లో సర్టన్ ఏజ్ దాటిన తర్వాత, మెచ్యూరిటీ అయిన తర్వాత స్వీట్ వాయిస్ రావడం, అలానే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అండర్ అంటే దాన్ని ఏమంటారంటే జననేంద్రియాల దగ్గర హెయిర్ రావడం కానీ, అలానే అబ్బాయిలకైతే బార్, ఈ చెస్ట్ ఏదైతే ఉందో ఈ బార్ పెరుగుతుంది అబ్బాయిలకి. అమ్మాయిలకైతే బ్రెస్ట్ కానీ, ఇవన్నీ కూడా సెకండరీ లెవెల్ గ్రోత్ అంటారు. ఈ సెకండరీ లెవెల్ గ్రోత్ అనేది అబ్బాయిల్లోనైతే బార్ పెరగడం, మజిల్స్ పెరగడం, మీసాలు రావడం, గడ్డాలు రావడం, ఇదంతా కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల ఏర్పడుతుంది. అమ్మాయిల్లోనైతే అమ్మాయిల్లోనైతే చెప్తాను, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటది. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల వాళ్ళకి స్వీట్ వాయిస్ రావడం కానీ, అమ్మాయిలు తలగా శరీర సౌష్ఠవం ఏర్పడడం కానీ జరుగుతుంది అన్నమాట సర్టన్ ఏజ్ వచ్చినాక. సో ఇవి మనం డిఫరెంట్ గ్లాండ్స్ గురించి. అయితే దీంట్లో గ్లాండ్స్ అనేవి బ్లడ్ ద్వారా మన బ్రెయిన్ కి వెళ్తాయి. అంటే ఆ గ్లాండ్స్ రిలీజ్ చేసేటువంటి డిఫరెంట్ హార్మోన్స్ అనేవి మన బాడీ ఫంక్షనింగ్ కి, గ్రోత్ కి, డెవలప్మెంట్ కి, అలాగే మన బాడీలో ఉన్నటువంటి సర్టెన్ యూత్ లో ఉండేటప్పుడు లేదా అడాల్సెంట్ స్టేజ్ లో ఉండేటప్పుడు ఏమవుతుంది, టీనేజ్ లో ఉండేటప్పుడు కానీ ఈ శరీరం తాలూకా గ్రోత్, డెవలప్మెంట్, హార్మోన్స్ రిలీజ్ చేసేటువంటి ఆ స్థాయి ఎక్కువగా ఉండడం వలన వాళ్ళలోని ఈ ఫీలింగ్స్ ఎక్కువ అవుతుంటాయి. అలాగే అబ్బాయిల పట్ల అమ్మాయిలకి, అమ్మాయిల పట్ల అబ్బాయిలకి అట్రాక్షన్స్ ఎక్కువ అవుతుంటాయి. అలాగే అద్దం ఎక్కువగా చూసుకోవడం, దువ్విన తలను దువ్వుకోవడం, తన అందంగా ఉన్నానో లేదా చూసుకోవడం, ఇలా ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్ట్ అవడం, ఇవన్నీ కూడా హార్మోన్స్ తాలూకా జరుగుతుంటాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, 10th క్లాస్ దాటిన స్టూడెంట్స్ గట్రా ఏం చేస్తారంటే, నేను అందంగా ఉన్నానా లేదా చూసుకుంటూ ఉంటాం. సినిమా చూసారా? అమ్మాయిలైనా అబ్బాయిలైనా అంతే. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమా చూసారా? ఇప్పుడు ఆ రోజుల్లో దువ్విన తలను దువ్వడం, ఈ రోజులు ట్రిమ్మింగ్ మెషన్లు వచ్చాయి. ట్రిమ్మింగ్ మెషిన్ కాదు, మీరు ఆ సినిమాలో ఒక పాట విన్నారా? విన్నారు కాబట్టే కదా సార్ అలాగంటున్నారు. అదే ఆ పాట దేనికి వచ్చిందంటే జలఘాటు వస్తుంది. అంటే బాడీలో దేనికైతే ఆ ప్రాపర్ హార్మోన్ అవసరమో ఆ టార్గెటెడ్ సెల్కి వెళ్తుంది. ఫర్ సపోజ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉన్నారనుకో, వాళ్ళలోని థైరాయిడ్ గ్లాండ్ ఉందనుకో, అది చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ నెక్ దగ్గర గాయిటర్ అంటారు, సామాన్య గాయిటర్ అంటారు, అది ఉబ్బుతుంది మాట. అలా ఉబ్బకన్నా ఉండాలంటే అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి. మనకు న్యాచురల్ గా మన విజయశాంతి గారు చెప్పినట్టు సముద్రం నుండి చాలా మటుగా సాల్ట్ తయారు చేస్తారు. దీనికి అయోడిన్, మొక్కల నుంచి సేకరించిన అయోడిన్ కలుపుతారు. దాన్ని అయోడైజ్డ్ సాల్ట్ అంటారు. అది వాడాలి. అది వాడడం వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ లోపం నుండి అధిగమించి, అంటే థైరాయిడ్ అంటే నిన్న చెప్పారు కదా మేడం గారు, LH, LH1 ఇలాగేవో చూపిస్తుంది.
బేబీ తలగా బేబీ తల ప్రెగ్నెన్సీ స్కాన్ ఇవన్నీ చూపించేటప్పుడు LH1 LH2 లేకపోతే ఇలాగ సంథింగ్ చూపిస్తారు, TH ఇలాగ చూపిస్తుంటారు, T3 T1 ఇలా చూపిస్తారు T3 T4 TSH. THS ఇవన్నీ అందులో ఉంటాయి. షుగర్ లెవెల్ కానీ మొత్తం డిటో ఉంటది అన్నమాట. సో హార్మోన్ అలాగే థైరాయిడ్ కూడా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడే నీకు ఫస్ట్ టెస్ట్ థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. నీకు థైరాయిడ్ ఉందమ్మా అని అడుగుతారు, లేదంటే అడుగుతారు, తెలిసిపోద్ది కదా మనకి. లేకపోతే జనరల్ గా థైరాయిడ్ టెస్ట్ చేసిన తర్వాత థైరాయిడ్ లేదనుకున్న తర్వాత ఒక రకమైన మెడిసిన్స్ ఇస్తారు. ఒకవేళ థైరాయిడ్ ఉంటే దాని ఫర్దర్ ప్రిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంటది అన్నమాట. సో ఈ థైరాయిడ్ కానీ ఉంటే దానికి అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి అంటాడు కదా, టాటా ఉప్పు దేశపు ఉప్పు అని. అలాగా అయోడైజ్డ్ సాల్ట్ వాడడం వల్ల చాలా మట్టుగా ఈ థైరాయిడ్ లోపాన్ని అధిగమించవచ్చు. అలానే పిట్యూటరీ గ్లాండ్ ని మాస్టర్ గ్లాండ్ అని అంటారు. అలానే థైరాయిడ్ గ్లాండ్ అనేది నక్క దగ్గర ఉంటది. ఈ యాక్చువల్ గా నిన్న మేడం గారు చెప్పిన క్లాస్ ప్రకారం ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మెటబాలిజం, అంటే జీవక్రియలు అనేవి సక్రమంగా జరిగేటట్లు శరీరం తాలూకా బ్యాలెన్సింగ్ ఉండడం, శరీరంలోని హార్మోన్స్ అధికంగా అధికంగా ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడం, రక్తంలో ఎక్కువగా ఉన్నటువంటి హార్మోన్స్ ని కంట్రోల్ చేసి అలా ఉంటది అన్నమాట. రక్తంలో ఎక్కువైపోయినటువంటి హార్మోన్స్ ని కంట్రోల్ చేయడం కానీ, వాటర్ లో ఎక్కువైనటువంటి మనం చెప్పుకున్న లవణాలు, ఆ లవణాలు కంట్రోల్ చేయడం కానీ, రక్తంలోని కరిగిపోయినటువంటి హార్మోన్స్ వలన యాంగ్జైటీ ఎక్కువైపోవడం, ఫీలింగ్స్ ఎక్కువైపోవడం, కొందరు ఇంకా ఈ ఎడ్రినల్ గ్లాండింగ్ యాక్టివేట్ అయితే ఫీలింగ్స్ ఎక్కువ అవడం, లేకపోతే అట్రాక్ట్ అవడం, లేకపోతే ఇంకా మనకు జోస్ సినిమాలోని హీరో లాగా తగులుకి వెళ్ళడం, ఇవి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఈ హార్మోన్స్ తాలూకా యాక్టివ్ పొజిషన్స్ వల్ల ఇవి జరుగుతుంటాయి. వీటికి ఏంటంటే థైరాయిడ్ ఈ ఇలాగా నా ఫీలింగ్స్ అవన్నీ కూడా కంట్రోల్ ఉండాలంటే ఎడ్రినల్ గ్లాండ్ అవసరము. అలాగే ఎడ్రినల్ గ్లాండ్ అనేది కిడ్నీ మీద ఉంటది. సో నెక్ దగ్గర ఉన్నటువంటిది మెటబాలిజంకి, నెక్ దగ్గర ఉన్నటువంటి గ్లాండ్ ఏమంటారంటే థైరాయిడ్ గ్లాండ్ అంటారు. ఇది మెటబాలిజంకి ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. మెటబాలిజం అంటే శరీరంలోని అన్ని జీవక్రియలు కూడా క్లియర్ కట్ గా జరగడానికి, శరీర సమతాస్థితి ఉండడానికి, శరీరంలోని రక్తం గాని, శరీరంలో ఉన్నటువంటి వాటర్ గాని సమతాస్థితిలో ఉండడానికి, అలానే శరీరంలోని హార్మోన్స్ తాలూకా రిలీజ్ బ్లడ్ లో ఎక్కువైపోవడం వల్ల, హార్మోన్ రిలీజ్ అనేది హార్మోన్స్ అనేవి బ్లడ్ లో ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వడం వలన ఏమవుతుందంటే వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ తాలూకా ఎమోషన్స్ ఎక్కువయ్యి ఇంకా యుక్త వయసులో ఉన్న వాళ్ళకైతే టీనేజ్ 18, 16 ఆ టైంలో అయితే బుగ్గల మీద సెబమ్ అనేటువంటి ఒక రకమైనటువంటి గ్లాండ్స్ వలన ఏమవుతుందంటే ఈ బొగ్గలు ఎరుపగా సాయి పల్లవికి ఉంటాయి కదా, సాయి పల్లవికి మన హీరోయిన్ సాయి పల్లవి పింపుల్స్ అంటారు. ఆ పింపుల్స్ కూడా శరీరం అంటే ఈ యంగ్ ఏజ్ లో ఉండేటప్పుడు అవి వస్తాయి. అవి మోస్ట్ ప్రాబబ్లీ పింపుల్స్ గాని ఉంటే ఏం చేయాలంటే pH లెవెల్ తక్కువ ఉన్నటువంటి సోప్, అంటే డవ్ సోప్ ఉంటది మన మార్కెట్ లో, అలాంటి డవ్ సోప్ తోని గోరువెచ్చని నీళ్ళతో మొఖం ఎప్పటికప్పుడు కడిగితే ఆ పింపుల్స్ లేకుండా ఉంటాయి. అలా కాకుండా పింపుల్స్ చిక్కేయడం అలాగ చేస్తే అవి మచ్చలు కట్టేస్తాయి అన్నమాట బొగ్గల మీద. కాబట్టి ఈ సెబమ్ అనేటువంటి గ్లాండ్స్ వలన ఆ బొగ్గల మీద కూడాను ఈ పింపుల్స్ ఏర్పడుతూ ఉంటాయి. అది యుక్త వయసులో ఉన్న వాళ్ళకి అలా వస్తుంది. తర్వాత సాయి పల్లవి చిక్కిసింది అయితే డౌ రాయకుండా. అది జనరల్ ఇన్ఫర్మేషన్. అలానే ప్యాంక్రియాస్ బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది. అంటే ఈ ప్యాంక్రేజ్ అనేది అంటే డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్నటువంటి ప్యాంక్రేజ్ అనేటువంటి గ్లాండ్ వలన ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి, ఇన్సులిన్ తాలూకు ప్రధాన విధి ఏంటి, షుగర్ ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే టెస్టిస్ గురించి చెప్పాము. బాడీలోని అబ్బాయిలు అయితే 2 టెస్టిస్ ఉంటాయి, వాటి నుండి వచ్చే హార్మోన్ పేరు టెస్టోస్టెరాన్. దీని వలన ఏమవుతుందంటే ఎజాక్యులేషన్ ఆఫ్ స్పెర్మ్, అంటే అబ్బాయిల్లోని సర్టన్ ఏజ్ వచ్చినాక స్పెర్మ్ రిలీజ్ అయ్యి ఫర్ చిల్డ్రన్స్ కోసం, అంటే పిల్లలకి అందడం కోసం కావాల్సినటువంటి స్పెర్మ్ అనేది ఈ టెస్టిస్ వలన జరుగుతుంది. ఈ అబ్బాయిలో టెస్టిస్ డెవలప్మెంట్ అయిన తర్వాత సెకండరీ సెక్సువల్ ఆర్గన్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి. సెకండరీ సెక్సువల్ ఆర్గన్స్ అంటే ఈ బార్ పెరగడము, చెస్ట్ పెరగడము, మజిల్స్ పెరగడము, కండరాలు రావడము, అలానే గడ్డము, మీసము, బొంగురు గొంతుకు రావడము, కోపం రావడం, అలా అబ్బాయిలు అనేది ఉండడం జరుగుతుంది.
వావరిస్ అనేది అమ్మాయిల్లోని, అంటే అబ్బాయిలో ఉన్నటువంటి ఆ జననేంద్రియాల ద్వారాగా ఆ ఈ ఆ పిల్లలకి అనడానికి ఉపయోగపడేటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని వీర్యం అంటాము తెలుగులో. అది ఆ వీర్యం ప్రొడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే టెస్టిస్ నుండి వచ్చేటువంటి టెస్టోస్టెరాన్ అబ్బాయిల్లో. అమ్మాయిలు అయితే పర్ ఎవ్రీ మంత్ ఐ థింక్ 28 days అనుకుంటా. ఆ టైంకి ఒక ఎగ్స్ సారీ ఒక సెల్ అనేది, ఒక అండం అనేది రిలీజ్ అవుతుంది వావరీ ద్వారాగా. ఆ వావరీ అనేది మనకి గర్ల్స్ లోని ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వలన ఆ ఈస్ట్రోజన్ ఏర్పడడానికి కార్పస్ లుటియం అనేటువంటి ఎల్లో కలర్ సబ్స్టెన్స్ కూడా ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు, అంటే సెల్ రిలీజ్ అయ్యేటప్పుడు గర్ల్ కి వావరీస్ ద్వారా ఒక మంత్ కి 28 days కి ఐ థింక్ ఆ 28 days కి ఒక సెల్ రిలీజ్ అయ్యేటప్పుడు ఈ వావరీస్ నుండి ఒక సెల్ రిలీజ్ అయ్యేటప్పుడు అది కార్పస్ లుటియం అనేటువంటి సబ్స్టెన్స్ ద్వారాగా ఆ సెల్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్ కూడాను. దాన్ని మన సాధారణ భాషలో పీరియడ్స్ అంటాము. సో ఆ సైకిల్ ఏమంటారు అంటే మినిస్ట్రేషన్ అంటారు, మినిస్ట్రేషన్ సైకిల్ అంటారు. యాక్చువల్ గా మినిస్ట్రేషన్, మెనోపాజ్ అని 2 types ఉంటాయి. మినిస్ట్రేషన్ అంటే గర్ల్స్ ఫస్ట్ టైం పీరియడ్ అయింది మినిస్ట్రేషన్. అది తర్వాత మెనోపాజ్ ఒక 55 సంవత్సరాలు గట్ట వచ్చిన తర్వాత గర్ల్స్ కి ఆటోమేటిక్ ఆ పీరియడ్ అనేది ఆగిపోతుంది. ఆగిపోవడానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, దాన్ని మెనోపాజ్ అంటారు. సో ఈ మినిస్ట్రేషన్, మెనోపాజ్ అనేవి ఒక 14-13 సంవత్సరాల నుండి గర్ల్స్ స్టార్ట్ అయితే 50 సంవత్సరాలు వచ్చేసరికి మెనోపాజ్ స్టేజ్ ద్వారాగా ఆ పీరియడ్స్ రావడం అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో ఇవి పీరియడ్స్ క్లియర్ కట్ గా జరగడానికి కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉండడం వలన గర్ల్స్ లో ఎప్పటికప్పుడు పీరియడ్స్ అనేవి కరెక్ట్ గా అవ్వడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఆ పీరియడ్స్ గట్ క్లియర్ కట్ గా అవ్వడానికి ఈ చెన్నాపలకులు, బెల్లం తినడం, రాగి మాల్ట అంటే అంబలు తాగడము, అలా నెక్స్ట్ కాల్షియం ఎక్కువగా ఉండేవి కానీ, ఇలా కొన్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన అంటే ఐరన్ ఎక్కువ కంటెంట్ ఉన్నటువంటి, ఐరన్ కంటెంట్ అంటే పాలకూర, ఈ పాలకూర లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటది. ఇలా ఐరన్ కంటెంట్ ఎందుకంటే బ్లడ్ అనేది ఒక హిమోగ్లోబిన్ 4 ఫెర్రస్ ఐ థింక్ 4 ఐరన్లు కలిపి ఒక బ్లడ్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. సో సెంటర్ లో హిమోగ్లోబిన్ మాలిక్యూల్ ఉంటే చుట్టూ 4 ఫెర్రస్ బాండింగ్ తో కనెక్ట్ అయి ఉంటది బ్లడ్ సెల్. కాబట్టి ఆ బ్లడ్ సెల్ ఏర్పడేటప్పుడు ఐరన్ పర్సెంటేజ్ కూడా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఐరన్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ ని తీసుకోవాలి. ఐరన్ కంటెంట్ ఏంటంటే చనా పలుకులు కానీ, బెల్లం కానీ, రాగి మాల్ట్ అంటే అంబలు కానీ, అలాగనే ఈ పాలకూర అంటాం, పాలకూర కానీ, ఇలా ఐరన్ ఎందులో ఎక్కువగా దొరుకుతుందో ఆ ఫుడ్ ని తీసుకోవడం వలన ప్రాపర్ బ్లడ్ అనేది వాళ్ళకి కరెక్ట్ టైం పీరియడ్ అవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే ఒకవేళ ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత బేబీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ బేబీకి కావాల్సిన మిల్క్ ప్రొడక్ట్స్ అందాలి అంటే ఈస్ట్రోజన్ అనేది పీరియడ్స్ ఇవన్నీ క్లియర్ కట్ గా ఉండడానికి. అదే కాకుండా చెప్తాను, ప్రొలాక్టిన్ ఐ థింక్ ఒక హార్మోన్ ఉంటది, ఐ థింక్ ప్రొలాక్టిన్. ఆ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వలన మ్యారీడ్ అయినటువంటి ఉమెన్ కి ఈ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ బేబీ కోసం. సో ఆ బేబీలోనే ఐజీ ఇలా ఉంటాయి అన్నమాట, ఐజీ అలా ఉంటాయి. అవి ఏంటంటే ఇమ్యూనాలజీ అనే శాస్త్రంలో చెప్తాడు అదంతా. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా తల్లి పాలలో నుండే పిల్లడికి వస్తుందని. ఆ బేబీ అది మదర్ తలక్ మిల్క్ అనేది బేబీకి ఒక అమృతం లాంటిదన్నమాట. సో బేబీకి మదర్ మిల్క్ అనేది చాలా నెసెసరీ. అలానే ఈ మెటబాలిక్ డిజార్డర్స్, ఇన్సులిన్, డయాబెటిక్ మిలిటస్. ఈ డయాబెటిక్ మిలిటస్ అనేది షుగర్. ఈ ఇన్సులిన్ సరిగ్గా విడుదల కాకపోతే షుగర్ అనేది వస్తుంది. షుగర్ అనేది 2 types ఉంటది, type 1 డయాబెటీస్, type 2 డయాబెటీస్ ఉంటది. ఈ థైరాయిడ్ వల్ల ఏర్పడిన అంటే థైరాయిడ్ మనం తీసుకుంటే ఇక్కడ నెక్ దగ్గర ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్, అది తక్కువ పనిచేస్తుంది లేదా ఎక్కువ పనిచేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా ప్రాబ్లమే. ఆ థైరాయిడ్ గ్లాండ్ క్లియర్ కట్ గా ఎంత వరకు ఉండాలి అలా ఉండాలి. పాలిస్టిక్ వావరీ సిండ్రోమ్ ఇది ఒక డిజార్డర్. వావరీస్ అంటే గర్ల్స్ కి వావరీస్ కి వచ్చేటువంటి ఒక డిజార్డర్. పాలిసిస్టిక్ వావరీ సిండ్రోమ్. పాలిసిస్టిక్ వావరీ సిండ్రోమ్
ఇది ఒక డిజార్డర్ చేసాము. పీసీఓఎస్ పీసీఓడి అది చూడాలి నేను ఒకసారి. ఈ పీసీఓఎస్ పీసీఓడి అనేవి ఎక్కువగా ఆ డిజార్డర్స్ పాలిసిస్టిక్ వావరీ సిండ్రోమ్ లో వస్తాయి. అంటే సిండ్రోమ్ అంటే ఏంటంటే వ్యాధి అయితే ఒకటే ప్రాబ్లం వల్ల వస్తుంది. సిండ్రోమ్ అంటే మోర్ దెన్ డిసీజెస్ అంటే కొన్ని క్రోమోజోమ్స్ లోపం వల్ల క్రోమోజోమ్లు ఎక్కువ అవడం, క్రోమోజోమ్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కొన్ని సిండ్రోమ్స్ ఏర్పడుతుంటాయి. క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ అని, బార్ డిజార్డర్ అని, బార్ సిండ్రోమ్ అని కూడా ఉంటాయి. అవి క్రోమోజోముల తాలూకు డిజార్డర్ వల్ల ఏర్పడతాయి. అంటే మనిషికి 44 ఆటోజోమ్లు, ఒక 2 అల్లోజోమ్లు ఉన్నాయి అనుకో, 46 టోటల్ ఉంటాయి అనుకో క్రోమోజోమ్స్. ఈ 44 క్రోమోజోమ్స్ కూడా బాడీ